ఆరో ఒక డైలాగ్ చెప్పు. సినిమా డైలాగ్ బిగ్ బాస్ నీ ఇష్టం, నీకు ఏది బాగా నచ్చితే చెప్పి. సార్ నేను చెప్తాను సార్. సార్ నమస్కారం సార్. మొత్తం 49 మోడల్ సార్ నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో అన్ని తెలిసి పకడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్. నేనే చేశాను సార్. దానికి పూర్తి బాధ్యత నాది సార్. మీరు ఏ శిక్ష విధించినా అంగీకారం సార్. సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్? 2 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ 50 మందిని చంపేగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అలవాపడ్డ అలకల్లోలం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలన్న ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచతి నీచంగా క్రూరతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ ఆపే ప్రయత్నం అన్న చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెలు, మన కూతురు బయటకు వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎంతసేపు భయంగా ఉంటున్నాం, బిక్కుబిక్కుమని ఎందుకుంటున్నాం? అరే వాళ్ళేమైనా అడుగులోకి పాపల మధ్య లేదా ఎడారిలోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్. సందుల్లోనూ, రోడ్లలోనూ, బస్ స్టాప్ లోను, బస్సులోను, కాలేజీలోను, పోస్ట్ ఆఫీస్ లోను, పార్కులోను ఎక్కడ పడితే అక్కడ సార్. కామంతో చూస్తున్న కొన్ని వేల పిల్లల మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తున్న భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్షనా ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మ ఏంటి సార్? మాతృదేవో భవ అనే మొదటి నమస్కారం మన స్త్రీకి పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు సెక్సువల్ పర్వర్ని సీతమ్మ తల్లి నెత్కెళ్ళాడని కూతులతో కలిసి వాడిని వారు సంరక్షణ సర్వనాశనం చేసిన మన రాముని చూసి మనం నేర్చుకోవాలి సార్. ఒక ఆడదాన్ని కొంగు లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కలు చంపిన మహాభారతాన్ని చూసి మనం ఏం చేసుకోవాలి సార్? నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగడం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మన సభ్యంగా, నాగరికంగా బ్రతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్. ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్. మనలోనూ రావాలి సార్. మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకొని కాపాడి అని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత పెద్ద బాల శిక్షలు చదివించాలి సార్. నా ఈ ఆటవిక అనగనిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయచ్చు సార్. ఆడవాళ్ళ గురించి చదివించచ్చు సార్. అమ్మ తత్వాన్ని ఏర్పడి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ తెలుసా, ఎర్రగా తీస్తా నిజంగా. ఎన్టీఆర్ గారు డైలాగ్ కదా ఇది, పాకి సినిమాలో ఎన్టీఆర్ గారు. సో ఆయన ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారో నాకు తెలియదు, కానీ నువ్వు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? చాలా లెంతీ డైలాగ్ ఇది. కనీసం ఒక 5 నిమిషాలు చెప్పుకుంటావు. 1 వీక్ లోపల నేర్చేసుకున్నావు. 1 వీక్ లోపు నేర్చుకున్నావు. ఎవరైనా నేర్పించారా, లేకపోతే నువ్వే రాసుకుని నువ్వే రాసుకుని నువ్వే? సో బేసిక్ గా ఇప్పుడున్న చిన్నపిల్లలు తెలుగు చదవటమే చాలా కష్టం. నువ్వు అందులోనూ తెలుగు డైలాగు ఎక్కడా పొల్లు పోకుండా, ఎక్కడా తడబడకుండా సో చెప్పావంటే రియల్లీ చాలా గ్రేట్. సో మంచి ఫ్యూచర్ ఉంది నీకు.